రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సినారే కళామందిర్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చూపెట్టారు. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. అన్ని వార్డుల కౌంటింగ్ ఒకేసారి చేసేందుకు వీలుగా ఒక్కో వార్డుకు ఒక్కో టేబుల్ చొప్పున 39 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్ల చొప్పున మొత్తం 39 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 78 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా అధికారులు భద్రతా కట్టుదిట్టం చేశారు. నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ సభలో చర్చించనున్నారు. రేపు రాష్ట్ర బడ్జెట్ పెట్టాలని నిర్ణయించారు. మరింత చర్చలు అవసరమైతే పొడిగించాలని సైతం నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 17, 18న బడ్జెట్పై చర్చించనున్నారు. ఈ నెల 16న మహాశివరాత్రి సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 18న బడ్జెట్పై ప్రశ్నోత్తరాలకు ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై మొత్తం 8 రోజుల పాటు చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ఆరోగ్య పథకాన్ని మరో 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక ఈ పథకం అమల్లో భాగంగా ఉద్యోగులు, పెన్షనర్లు తమ బేసిక్ పే లేదా పెన్షన్ నుంచి ప్రతి నెల 1.5% చందాగా చెల్లించనున్నారు. దానికి సమానంగా ప్రభుత్వం కూడా 1.5% వాటా కేటాయించనుంది. ఇక రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు ఉత్తమ వైద్య సదుపాయాలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎస్ స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సివి ఆనంద్, మహేష్ దత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఓ ఉదయ్ కుమార్ తో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమావేశం వెల్లడైంది. ఇక భవిష్యత్తులో అవసరమైన మార్పులు, చేర్పులపై ట్రస్ట్ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు.